శ్రీరామ జయం. శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన. కృష్ణాష్టమి. కృష్ణాష్టమి వ్రతం రెండు విధాలు. ఒకటి కృష్ణ జయంతి, రెండు కృష్ణాష్టమి. సూర్యాస్తమయం తర్వాత అష్టమి తిథి ఉన్న సమయంలో కృష్ణాష్టమి జయంతి చేయాలి. దానికి శ్రీకృష్ణ జయంతి ఉపవాస వ్రతం. గోపాష్టమి అన్న పేరు. మరుసటి నాడు గోకులాష్టమి, కృష్ణ జయంతి వేడుకలు. ఉత్సవం జయంతి ఉపవాసం, వేడుక ఆహ్లాదకరంగా ఉట్టి కట్టి పూజలు చేసుకోవడం. 2 రోజులు ఎప్పుడూ వస్తూ ఉంటుంది. మొదటి రోజు ఉపవాస వ్రతం పాటించి మట్టితో గోకులం సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం ఈ గోకులాన్ని సిద్ధం చేసి పువ్వుల చేత అలంకరించి అర్ధరాత్రి వేళ అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక జాము గడిచిన తర్వాత 9 గంటల నుంచి 12 గంటలు ఈ మధ్యకాలంలో పూజాగృహంలో కృష్ణుడు జన్మించబోతున్నాడు అనే సంకల్పంతో భాగవతాన్ని పూజించి దశమ స్కంధములో కృష్ణావతార ఘట్టమును చదివి లేక విని ఆ కృష్ణుడిని దోగాడే కృష్ణుడిని చక్కగా ఊయలలో వేసి ఊచి ప్రత్యేకంగా ఒక విశేషమైన నివేదన ప్రసాదం సమర్పించాలి. ఆ విశేషమైన నివేదన పేరు కాయంచూర్ణం. శొంఠి పొడి నివేదనగా సమర్పించాలి. ధనియాలు, శొంఠి, పిప్పళ్ళు, బెల్లం ఈ మిశ్రమాన్ని కలిపితే కాయంచూర్ణం అంటారు. ప్రాంతీయ ఆచారాలకు లోబడి ఇందులో ఈ దినుసులు మారుతూ ఉంటాయి. ఇది కృష్ణ జయంతి ఉపవాస వ్రతం. ఇంటిలో ఈ కృష్ణాష్టమికి సంబంధించి గోలోకం నిర్మించే క్రమంలో మట్టితో చాణూర ముష్టికులు, గోపకులు, కాళీయమర్దనం, గోపాలకులు అనేక విధాలుగా ఆ కృష్ణుని చంపే నిమిత్తమే వచ్చిన పూతన మొదలైన రాక్షస స్త్రీల రూపాలు ఇవన్నీ కూడా మట్టితో నిర్మించడం ఇంటి ఆచారం ఉంటే పాటించాలి లేదా ఆచరించవచ్చు. రెండవ రోజు గోకులాష్టమి వేడుకలు. ఈ రోజున చక్కగా భోజనం చేసి చిన్నారి బాలబాలికలకు కృష్ణుడి ఆహార్యాన్ని అలంకరించి సాయంత్రం వేళన ఉట్టి కొట్టే వేడుకలను నిర్వహించాలి. ఇది అందరితో కలిపి చేసుకోవలసిన ఉత్సవం. మరుసటి నాడు కృష్ణుడు జన్మించాడుగా, ఈ ఆనందంతో పాలు, పెరుగు, పాలలో నానవేసిన అటుకులు, చేగోడీలు, జంతికలు, చిన్నపిల్లలకు ఏ పదార్థాలు ఇష్టమో అవన్నీ కూడా ఈ రెండవ రోజున నివేదనగా సమర్పించాలి. చిన్నారి బాలబాలికలకు పిల్లన గ్రోవి బహుమానంగా అందిస్తే అలా ఇచ్చిన వారికి అఖండమైన సంపదలు, జ్ఞాపక శక్తి, ఆరోగ్యం మెరుగు కావడం ఇవన్నీ ప్రయోజనాలుగా మనకు భాగవతం తెలియజేస్తుంది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అంటూ భాగవతం చేసిన పోతరామాచుల వారు లలిత స్కంధము కృష్ణమూలము అంటూ ఆ దశమ స్కంధమును గురించి ప్రత్యేకంగా ప్రారంభంలోనే ప్రస్తావన చేసి ఉన్నాడు. భాగవతం అంటేనే భగవద్భక్తుల చరిత్రము. రెండవ రోజున ఈ గోపాష్టమి, గోకులాష్టమి వేడుకల సందర్భంగా చిన్నారి బాలబాలికలకు కృష్ణుడి ఆహార్యాన్ని అలంకరింపజేసి వారికి భాగవత గ్రంథాన్ని అభ్యసనం, చదవడం కోసం, పారాయణం కోసం, తెలుసుకోవడం కోసం బహుమానంగా ఇస్తే కూడా ఆ కృష్ణుని అనుగ్రహం మనకు లభిస్తుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్ద అబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.